హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుడికి నమస్కారం చేసుకుని తండ్రి రఘురామ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని మొదటి రోజు ఉద్యోగానికి బయలుదేరింది గీత స్కూటీ మీద. సగం దూరం వచ్చాక ఎదురుగా ఒక బైక్ వచ్చి డాష్ ఇవ్వడంతో కింద పడ్డ గీత పైకి లేచి కోపంగా, ఏ మిస్టర్, ఏమన్నా నీ బాబుదా రోడ్డు? ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా వస్తున్నావు. హా, ఎదురుగా ఏమొస్తుంది ఏంటి అని ఏం చూసుకోవద్దా అసలు? నిన్ను కాదు, మీ అమ్మ నాన్న అనాలి. కొడుకు అడగగానే బైకులు కొనిచ్చినందుకు. ఇక తల్లిదండ్రులు ఒక బైక్ కొనివ్వగానే రయ్యమంటూ ముందు వెనకలు చూడకుండా కళ్ళు నెత్తిన పెట్టుకొని స్పీడ్గా వెళ్ళటం, యాక్సిడెంట్స్ చేయడం రొటీన్ అయిపోయింది ఇప్పటి వాళ్ళకి. ఇడియట్స్ అంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతున్న గీతని మొహానికి హెల్మెట్ పెట్టుకొని ఉన్న ఒక యువకుడు కోపంగా చూశాడు. అతని గీతకి డాష్ ఇచ్చింది. ఏ మిస్టర్, నీకేమన్నా చెవుడా? మాట్లాడవా? నోరు పడిపోయిందా? అన్నది కోపంగా. దానికి అతను హెల్మెట్ తీసి, ఏయ్ ఏంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? మరి నీ బాబు ఏమన్నా వేయించాడా రోడ్డు? అందుకేనా కళ్ళు నెత్తికెక్కి నెత్తిపైన కళ్ళు పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా నువ్వు, మెంటల్ దానా? అన్నాడు అతను కూడా కోపంగా. అతను అలా అనేసరికి గీత మరింత కోపంగా, ఈడియట్, నన్ను మెంటల్ అంటావా? నువ్వే ఒక మెంటల్, మీ నాన్న ఒక మెంటల్, మీ అమ్మ ఒక మెంటల్. స్పీడ్గా వచ్చి నన్ను గుద్దింది కాక కింద పడ్డ నన్ను పైకి లేపి సారీ కూడా చెప్పాలని కామన్ సెన్స్ కూడా లేకుండా మెంటల్ గింటల్ అని తిడతావా? అన్నది కోపంగా గీత. ఆహా, నేనే గుద్దానా? నువ్వు ఎదురుగా వచ్చి డాష్ ఇచ్చింది చాలక తిట్టడమే కాకుండా పైగా సారీ చెప్పలేదు, కామన్ సెన్స్ కూడా లేదు అని అంటావా? అన్నాడు అతను కూడా తగ్గకుండా, అలాగే కోపంగా. యూ అని దొంగ మొహంవాడ అని మనసులో తిట్టుకుని, ఈరోజు ఉదయాన్నే లేచి ఎవరి మొహం చూశాను ఏంటో, మొదటిసారి సంతోషంగా ఉద్యోగానికి బయలుదేరితే ఇలా అయింది. ఇంకా ఆఫీసులో ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూ బండిని పైకి లేపుతుంటే అతను కూడా వచ్చి హెల్ప్ చేశాడు. సారీ చెప్పి లోపల నీ మొహమే చూసుకుని ఉంటావు లేవగానే అని మనసులో అనుకుంటూ, చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ చేయని వాడికి మళ్ళీ హెల్ప్ చేస్తున్నావు వచ్చి అన్నది గీత కోపంగా. అయ్యో, అదేంటండి బాబు అలా అంటారు? హెల్ప్ చేయకపోతే చెయ్యలేదు అని తిట్టారు, చేస్తుంటే చేస్తున్నా అని తిడుతున్నారు. ఇలా అసలు పోనీలే పాపం అని సారీ చెప్పి హెల్ప్ చేస్తుంటే తిడతారా? పైగా పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో, ఇప్పటికే చాలా లేట్ అయింది నా ఆఫీస్కి నేనే బాస్ అయినా కూడా నేనే లేటుగా వెళ్ళకూడదు అనుకున్నా. కానీ రోజు ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతూనే ఉంది. చీచి అని అనుకుంటూ హెల్మెట్ పెట్టుకుని బైక్ తీసి వెళ్ళిపోయాడు అతడు. గీత కూడా వెంటనే స్కూటీ మీద వెళ్ళిపోయింది. మొదటి రోజు ఆఫీస్లో అడుగుపెట్టింది గీత. ఎక్స్క్యూజ్ మీ, నేను న్యూ అని అంటుండగానే మీరు మిస్ గీత గారేనా అన్నారు అక్కడ ఒక కొలీగ్. ఎస్ నేను అన్నది గీత. ఓకే సార్ క్యాబిన్లో ఉన్నారండి, మీరు న్యూ జాయినింగ్ అని తెలుసు సార్కి, మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు ఎండీ రూమ్లోకి వెళ్ళండి అన్నారు ఆ కోలీగ్ ఎండీ రూమ్ ఎక్కడుందో చూపించి. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి గీత అటుగా వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమిన్ అన్నది డోరు బయట నిలబడి గీత. ఎస్ కమిన్ అన్నాడు అతను, లోపల ఉన్న అతను. థ్యాంక్ యూ అని డోర్ తీసుకుని లోపలికి వచ్చిన గీత ఎదురుకుండా ఉన్న అతన్ని చూసి షాక్ అవుతూ నువ్వా అని అన్నది. అతను కూడా గీతను చూసి షాక్ అవుతూ ఎస్ నేనే, అంటే
న్యూ జాయినింగ్ అయ్యేది నువ్వా అని అడిగాడు అతను కూడా మరింతగా ఆశ్చర్యపోతూ. ఎస్, నేనేనండి అన్నది గీత. "ఆ, ఓకే, నా పేరు ప్రణయ్ తేజ్" అని తన పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు ప్రణయ్. మళ్ళీ సారీ అండి, జరిగిందంతా మర్చిపోదాం ప్లీజ్ అన్నాడు ప్రణయ్. అయ్యో, ఇట్స్ ఓకేనండి, నేను అప్పుడే మర్చిపోయాను సార్. మై నేమ్ ఈస్ గీత అంటూ తనను తాను పరిచయం చేసుకుంది గీత. ఓ, గీత, నైస్ నేమ్ అండి అన్నాడు ప్రణయ్. థ్యాంక్ యూ అండి అన్నది గీత. సో ఇక మీ పోస్ట్ ఏంటో తెలుసు కదా అని అడిగాడు గీత వైపు చూస్తూ ప్రణయ్. హా, తెలుసు సార్, మీకు పర్సనల్ అసిస్టెంట్ని. దట్స్ గుడ్ అంటూ టేబుల్ మీద పెన్ తీసి చూస్తూ పర్సనల్ అసిస్టెంట్ అంటే అన్నీ అన్నాడు మళ్ళీ గీతను చూస్తూ ఓరగా. అన్నీ అంటే అన్నది గీత ఆ మాటకి కంగారు పడిపోతూ. "ఆహా, అంటే మీరు అనుకున్నట్టు ఏమీ కాదు గీత గారు. అన్నీ అంటే ఆఫీస్కి సంబంధించినవన్నీ అని అర్థం" అని అన్నాడు. ఓహ్, ఓకే సార్ అన్నది గీత మనసులో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ. అలా ఆ రోజు ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళింది గీత. ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి నవ్వుతూ, ఏమ్మా, ఎలా ఉంది మొదటి రోజు ఆఫీసు అని అడిగాడు రఘురాం. హా, ఓకే నాన్న, బట్ మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా అంటూ ఉదయం జరిగింది మొత్తం చెప్పింది గీత. ఆహా, ఏంటేంటి అంటే నీకు డాష్ ఇచ్చిన అబ్బాయి మీ ఆఫీస్ ఎండి అన్నమాట అన్నాడు కూతురు చెప్పింది విన్న రఘురాం. ఎస్ నాన్న. అయితే నువ్వు తిట్టిన తిట్లకి అతను తిరిగి ఏదైనా అనటం లేదా పనిష్మెంట్ కానీ ఏదైనా ఇచ్చాడా అని అడిగాడు. నాన్న, అదేమన్నా ప్రమోషనా చాక్లెటా ఇవ్వడానికి? అయినా చేరిన వెంటనే ఉద్యోగం పీకలేదు, చేర్చుకున్నాడు, అది చాలులే అని మళ్ళీ, లేదు నాన్న, ప్రణయ్ గారు చాలా మంచివారు, నాకు సారీ చెప్పి జరిగింది అంతా మర్చిపోదాం అని అన్నారు అన్నది గీత. ఓహో, అతని పేరు ప్రణయ్ అన్నమాట. వెరీ నైస్ నేమ్. ప్రణయ్, గీత పేర్లు బాగానే కలిసాయి అన్నాడు రఘురాం నవ్వుతూ. నాన్న, ఏంటి మీరు అంటూ కిచెన్లోకి వెళ్ళింది గీత వంట చేయటానికి. అలా కొన్ని రోజులు గడిచాయి. ప్రణయ్ గీతల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు గీత ఆఫీస్కి వైట్ శారీ కట్టుకొచ్చింది. ఆ శారీలో గీతను చూసిన ప్రణయ్ తనను తానే మర్చిపోయి అలాగే చూస్తూ ఉంటే గీత చేయి ఊపుతూ, హలో సార్, ఏంటి అన్నది. హ, గీత మాటలకి హా అని ఈ లోకంలోకి వచ్చి తడపడుతూ ఏం లేదు అన్నాడు. ఇక ఆ రోజు మొత్తం వర్క్ మీద కాకుండా గీత మీద దృష్టి పెట్టి తననే చూస్తూ గడిపాడు ప్రణయ్. ఆ సాయంత్రం ఆఫీస్ అయ్యాక గీత రోజులాగే ఇంటికి బయలుదేరింది స్కూటీ మీద. ఈ సమయం కోసమే ఎదురు చూస్తూ కారులో ఉన్న ఒక అతను ఎవరికో ఫోన్ చేసి, గీత వస్తోంది, ఇప్పుడే బయలుదేరింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా తను మిస్ అవ్వకూడదు, ఒకవేళ మిస్ అయితే నువ్వు ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త అని మాట్లాడి ఫోన్ పెట్టేసి అని నవ్వుకుంటూ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడు. అక్కడ సరిగ్గా అతను చెప్పినట్టే ఆఫీస్ నుండి బయలుదేరిన గీతని ఆ క్షణం నుండే ఒక లారీ ఫాలో చేస్తోంది. టైం చూసి ఎవరూ లేని చోటకి రాగానే ఆ లారీ స్పీడ్గా వచ్చి గీతను గుద్దేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. గీత హా అమ్మా అంటూ స్కూటర్ మీద నుండి కిందకి పడిపోయింది స్పృహ తప్పి. గీతను మర్చిపోలేక మళ్ళీ తనను చూడాలి అనిపించి గీతకి తెలియకుండా తనను ఫాలో అవుతూ అప్పుడే అటువైపు వచ్చిన ప్రణయ్ స్పృహ లేకుండా దెబ్బలతో పడున్న గీతను చూశాడు. వెంటనే కారు ఆపి కిందకి దిగి
గీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, గీత, గీత, ఏమైంది? ఎవరు నీకు యాక్సిడెంట్ చేశారు అని చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేరు. దాంతో వెంటనే గీతను ఎత్తుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్, డాక్టర్ అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో నర్సు వచ్చి, ఏమైంది సార్ అని అడిగింది ప్రణయ్ని. ఈలోపు డాక్టర్ కూడా వచ్చి, వాట్ హ్యాపెండ్ మిస్టర్ అని అడిగారు. డాక్టర్, చూడండి డాక్టర్, తనకి యాక్సిడెంట్ అయింది, స్పృహలో లేదు, బ్లడ్ చాలా పోయింది, ప్లీజ్ డాక్టర్ తొందరగా చూడండి అన్నాడు ప్రణయ్ కంగారు పడుతూ. ఓ మై గాడ్, అవునా? ఓకే, మీరు ముందు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి, తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కేసు కదా అన్నారు డాక్టర్. నో డాక్టర్, అలా అనకండి, మీరు చెప్పినట్టే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాను, బట్ అంతవరకు ఆగితే తన ప్రాణాలే పోవచ్చు, ప్లీజ్ డాక్టర్ అంటూ రిక్వెస్ట్ చేశాడు డాక్టర్ని ప్రణయ్. ఓకే మిస్టర్, మీరు మీ పనిలో ఉండండి, ఈ ఫామ్ మీద సైన్ చేయండి అంటూ ఒక ఫామ్ ఇచ్చి, ఇంతకీ ఈవిడ మీకు ఏమవుతారు అని అడిగాడు డాక్టర్ ప్రణయ్ని. అది అది అంటూ ప్రణయ్ నసుగుతూ ఉంటే, తొందరగా చెప్పండి మిస్టర్ అని డాక్టర్ మళ్ళీ అడిగేసరికి, తను నా వైఫ్ డాక్టర్ అన్నాడు ప్రణయ్ కంగారులో ఏం చెప్పాలో తెలియక. ఓకే అని, సిస్టర్ ఆమెని ఐసీయూలోకి తీసుకువెళ్ళండి అని చెప్పారు డాక్టర్ సిస్టర్కి. ఓకే డాక్టర్ అని గీతను ఐసీయూలోకి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు తనకి. ప్రణయ్ పోలీసులకు ఇన్ఫామ్ చేసి తను ఏఆర్ ఇండస్ట్రీ ఎండినని చెప్పి ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారో ఏంటో వెంటనే కనుక్కోమని చెప్పాడు. అటు ఎస్ఐ ఓకే సార్ అని అన్నాడు. ఇంతలో నర్సు వచ్చి, సార్ మేడం మొబైల్ అంటూ ప్రణయ్కి గీత ఫోన్ ఇచ్చింది. ఓకే అంటూ ప్రణయ్ ఆ ఫోన్ తీసుకుని అందులో గీత ఫాదర్ నెంబర్ కోసం వెతికి తన తండ్రి రఘురామ్కి ఫోన్ చేశాడు. ఇటు కూతురు ఇంకా రాలేదని, ఇప్పటికే లేట్ అయిందని అనుకుంటూ ఎదురు చూస్తున్న రఘురామ్ ఫోన్ మోగడంతో కూతురు నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి, హలో అమ్మా, గీత, ఎక్కడున్నావమ్మా, ఇంత లేట్ అయింది, ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడిగాడు. హలో అంకుల్, నేను గీత వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను, గీతకి యాక్సిడెంట్ అయింది, తనను హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పాడు ప్రణయ్. ఆ మాట వింటూనే షాక్ అయ్యి కింద కూర్చొని ఏడుస్తూ, ఏంటి బాబు నువ్వు చెప్పేది, నా బిడ్డకి యాక్సిడెంట్ అయిందా, ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది నా బిడ్డకి అని అడిగాడు రఘురామ్. ఇప్పుడు పర్వాలేదు అంకుల్, మీరు వెంటనే బయలుదేరి ఎన్కే హాస్పిటల్కి రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రణయ్. రఘురామ్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వచ్చాడు. అక్కడ రిసెప్షనిస్ట్ని, అమ్మా, ఇక్కడ యాక్సిడెంట్ అయిన ఒక అమ్మాయిని జాయిన్ చేశారు అని అడిగాడు రఘురామ్. ఆమె పేరు అని అడిగింది రిసెప్షనిస్ట్. పేరు గీత అని చెప్పాడు రఘురామ్. అవునండి, దెబ్బలు బాగా తగిలాయి ఆమెకు, ఐసీయూలో ఉంది, ఇటు వెళ్ళండి అని చెప్పింది ఆమె. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అని చెప్పి ఐసీయూ దగ్గరికి వెళ్ళారు. ఐసీయూ దగ్గరికి వస్తున్న రఘురామ్కి అక్కడ బయట కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతున్న ప్రణయ్ కనిపించాడు. రఘురామ్ ప్రణయ్ దగ్గరికి వచ్చి, బాబు ఇక్కడ గీత అని అంటుంటే, అంకుల్ మీరు గీత ఫాదరా అని అడిగాడు ప్రణయ్. అవును బాబు, నేను గీత తండ్రిని, నా పేరు రఘురామ్ అన్నాడు రఘురామ్. నమస్తే అంకుల్, నా పేరు ప్రణయ్. అవునా బాబు, మంచిది బాబు. మా అమ్మాయి అంటూ కంగారు పడుతున్న రఘురామ్ని అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి, అంకుల్ డోంట్ వరీ, తను సేఫ్ అని చెప్పాడు. ఈలోపు డాక్టర్ వచ్చారు. డాక్టర్ని చూసిన రఘురామ్ ఆత్రంగా దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నా బిడ్డకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. హీఈస్ ఓకే. సమయానికి తన హస్బెండ్ తీసుకువచ్చి బ్లడ్ కూడా ఇచ్చి తన భార్యని బ్రతికించుకున్నారు. షీఈస్ గ్రేట్ అంటూ ప్రణయ్ని చూసి చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. ప్రణయ్ రఘురామ్ వైపు తిరిగి, ఐఎమ్ వెరీ సారీ అంకుల్, తనను అలా చూసి ఆ స్థితిలో కంగారులో ఏం చెప్పాలో తెలియక అత్యవసర పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చింది అన్నాడు గిల్టీగా. అయ్యో, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి బాబు, నిజం చెప్పాలి అంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా బిడ్డే నా ప్రాణం, నా ప్రాణాన్ని బ్రతికించినందుకు
మళ్ళీ నాకిచ్చినందుకు నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు రఘురాం. అయ్యో, అదేంటండి, అంత మాట అనకండి అంకుల్. గీత నా కంపెనీలో పనిచేస్తోంది. అటువంటప్పుడు తన బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అవునా అని అన్నాడు రఘురాం ప్రణయ్ చెప్పింది విని. ఇంతలో నర్స్ వచ్చి, సార్, మీరు భార్యకి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు, కానీ ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి అన్న. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వెళ్ళారు ఇద్దరు. అమ్మా గీత, ఎలా ఉందమ్మా ఇప్పుడు అంటూ కూతురు నుదుటి మీద చెయ్యి వేసి అడిగాడు రఘురాం ప్రేమగా. ఓకే నాన్న, నాకేం అవలేదు, మీరు బాధపడకండి అన్నది గీత. ఇప్పుడు ఎలా ఉంది గీత నీకు అన్నాడు ప్రణయ్. ఇట్స్ ఓకే సార్, ఫైన్. అమ్మా, అసలు నువ్వు ఎంతో జాగ్రత్తగా వస్తావు కదా డ్రైవ్ చేస్తూ, మరి ఇలా ఎలా జరిగింది అని అడిగేసరికి, అవును నాన్న, నేను జాగ్రత్తగానే వస్తున్నాను, కానీ నా ఎదురుగా లారీని చూశాను. దాన్ని చూసి పక్కకు వస్తుంటే ఆ లారీ వాడు నేను ఎటు వెళ్తే వాడు అటే వస్తున్నాడు. తప్పించుకుందామని ఎంతో ట్రై చేశాను, బట్ వాడు చాలా స్పీడ్గా వచ్చి కావాలని గుద్దాడు. అది విన్న ప్రణయ్, గీత, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగాడు అనుమానంగా. ఆ మాటకు రఘురాం వెన్నులో సన్నగా వణుకు మొదలైంది. అంటే గీత గురించి తెలుసుకున్నారా వాళ్ళు? అందుకేనా చంపాలని చూశారు? ఇప్పుడు ఈ యాక్సిడెంట్ వాళ్ళ పనేనా అని అనుకున్నాడు మనసులో. ఈలోపు ప్రణయ్ ఫోన్ మోగింది. ప్రణయ్ కాల్ ఆటం చేసి హలో అన్నాడు. అటు నుండి, సార్, నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మీరు అనుమానించింది నిజమే. గీత గారికి జరిగింది మామూలు యాక్సిడెంట్ కాదు. తనని యాక్సిడెంట్ చేసిన ఆ లారీ నెంబర్ దొరికింది. దాన్ని బట్టి మనం యాక్సిడెంట్ చేసింది ఎవరో కనిపెట్టవచ్చు అని అన్నారు. ఓకే, ఆ నెంబర్ చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను అని అన్నాడు ప్రణయ్. అది వింటున్న రఘురాం ప్రణయ్తో, బాబు, ఈ పోలీసులు కేసులు అవి ఏమీ వద్దు దయచేసి అని అన్నాడు. ఆ మాటలకి గీతా ప్రణయ్లిద్దరూ ఆశ్చర్యపోతారు. అదేంటి నాన్న అలా అంటారు? అంటే మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? వాళ్ళేనా నన్ను చంపాలని ఈ హత్యా ప్రయత్నం చేసింది నా మీద అన్నది గీత. ఇన్స్పెక్టర్, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి, అంకుల్ చెప్పండి, ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? అంటే మీకు ఖచ్చితంగా శత్రువులు ఉన్నారన్నమాట. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు, కానీ మీరేం చెప్పకుండా మౌనంగా ఉన్నారంటే కారణం అంటూ చూశాడు ప్రణయ్. ప్లీజ్ ప్రణయ్, ఇక ఎవరు ఏం మాట్లాడద్దు అనేసరికి గీత ప్రణయ్లు మౌనం వహించారు. విషయం తర్వాత నిదానంగా తెలుసుకుందామని. తర్వాత గీత హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. ప్రణయ్ గీతని కొన్ని రోజుల పాటు ఆఫీస్కి రావద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ప్రణయ్ తన మీద చూపిస్తున్న అభిమానానికి ఎంతో పొంగిపోయింది గీత. తనకి తెలియకుండానే ప్రణయ్ని ఇష్టపడటం మొదలుపెట్టింది. ఒకరోజు రఘురాం కూతురుతో, అమ్మా గీత, నువ్వు నీ జాబ్కి రిజైన్ చెయ్యి, మనం ఈ విజయవాడలో ఉండొద్దు అని అన్నాడు. తండ్రి మాటలకు గీత ఆశ్చర్యపోతూ, అంటే ప్రణయ్ చెప్పింది నిజమే, మాకున్న ఆ శత్రువులు ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంది బలంగా. వెంటనే నాన్న అని పిలిచింది. ఏంటమ్మా అంటూ చూశాడు రఘురాం. నాకు ఒక మాటిస్తారా నాన్న అన్నది. దేనికమ్మా? చెప్పండి నాన్న, ఇస్తారా అని అడిగింది మళ్ళీ. సరేనమ్మా, మాట ఇస్తున్నా. ఏంటో చెప్పు అన్నాడు రఘురాం. నాన్న, మీరు మాట తప్పకూడదు. సరేనమ్మా, నా బంగారు తల్లికి ఇచ్చిన మాట, అది ఎంత కష్టమైనా సరే తప్పకుండా నెరవేరుస్తాను అన్నాడు రఘురాం. తండ్రి మాటకి చాలా సంతోషపడుతూ, నాన్న, నన్ను చంపాలని చూసింది ఎవరు నాన్న? అసలు మనకు శత్రువులు ఎవరున్నారు? ఇన్నాళ్ళు మీరు దాచిన నిజాలు ఉంటే దాచింది చాలు, ఇకనైనా చెప్పండి, నాకు మాటిచ్చారు అని అన్నది గట్టిగా గీత. కూతురు మాటలకి రఘురాం బాధపడుతూ, తల్లి, ఇందుకేనా నా నుండి మాట తీసుకున్నావు? ఇది నేను ఊహించలేదు, ఇక చెప్పాక తప్పదు అని అనుకుంటూ, నేను చంపాలని చూసింది యుగంధర్ అన్నాడు. యుగంధరా? ఎవరితను? ఇతనికి మనకి సంబంధం ఏంటి? అసలు ఈ యుగంధర్కి మనకు శత్రుత్వం ఏంటి నాన్న, చెప్పండి అని అడిగింది గీత. కూతురికి గతం గురించి చెప్పడం మొదలుపెట్టాడు రఘురాం. ఇక, అమ్మ గీత, నీకు గతం చెప్పే ముందు
నీకు ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి అన్నాడు. చెప్పండి నాన్న. అది అది నువ్వు నువ్వు నా కూతురివి కాదమ్మా అని చెప్పి బాధతో తల దించుకున్నాడు రఘురాం. ఆ మాట విని గీత ఆశ్చర్యపోతూ లేచి రఘురాంని పట్టుకుని, ఏంటి నాన్న మీరు చెప్పేది? నేను నేను మీ కూతుర్ని కాదా? నిజం చెప్పండి నాన్న. ఇది అబద్ధం కదా? మీ కూతుర్ని కాకపోతే మరి నేను ఎవరిని నాన్న? అనాథనా? అంటూ ఏడుస్తూ ఉన్నది గీత. కూతురు మాటకి రఘురాం, లేదమ్మా లేదు. నేను బ్రతికుండగా నువ్వు అనాథవి కావు. నువ్వు నా కూతురివి కాదు అని అన్నానే కానీ అనాథ అని అనలేదు కదా. నువ్వేమీ అనాథవి కావమ్మా అనేసరికి, మరి మరి నా తల్లిదండ్రులు ఎవరు నాన్న? నేను అనాథను కాకపోతే నేను మీతో ఇన్నాళ్ళు ఎందుకున్నాను? నిజం చెప్పండి నాన్న అన్నది. తల్లి, నువ్వు ఆనంద్ వర్మ తేజ గారి ఏకైక కూతురివి. నీ తల్లి పేరు మృదుల. నువ్వు వారికి ఒక్కగానొక్క కూతురివి కావడంతో ఆ ఇంటికి వారసురాలివి నువ్వే. వారి పెళ్ళయ్యి 4 ఏళ్లకి నువ్వు పుట్టడంతో అందరూ నిన్ను ఎంతో అపురూపంగా చూసుకునేవారు. మీ నాన్నగారికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అతని పేరు వరుణ్ తేజ్ వర్మ. ఆయన నీకు బాబాయ్ అవుతారు. ఆయన కూడా నిన్నెంతో ప్రేమగా ప్రాణంగా చూసుకునేవారు. ఆ వంశానికి నువ్వు ఒక్కదానివే వారసురాలివి. ఎందుకంటే మీ బాబాయ్ భార్య పేరు ప్రమీల. వారికి పిల్లలు కలిగే అవకాశం లేదు అని డాక్టర్ చెప్పారు. దాంతో వారు ఆ బాధను మర్చిపోయి నిన్ను ప్రేమగా చూసుకుంటూ ఆ సంతోషంలో ఆ బాధను మర్చిపోయారు. ఇలా నిన్ను ఆ అన్నదమ్ములిద్దరూ వారిద్దరి ముద్దు బిడ్డగా నా కూతురు తన కూతురు అనే భేదం లేకుండా చూసుకునేవారు. అసలు నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గర కన్నా ఎక్కువగా మీ పిన్ని బాబాయిల దగ్గరే ఆడుకునేదానివి. మీ తాతగారైన ఫణీంద్ర భూపతి వర్మ గారు నీ మీద ప్రేమతో నువ్వు పుట్టగానే ఆస్తి మొత్తం నీ పేర రాయించారు. కానీ విధి వక్రించింది. దానికి మీరెవరూ కూడా సంతోషంగా ఉండటం ఇష్టం లేనట్టుంది. అందుకే యుగంధర్ రూపంలో మృత్యువు మీ ఇంట్లో తిష్ట వేసిందని ఎవరూ తెలుసుకోలేకపోయారు, ఊహించలేకపోయారు. అతను మీ నాన్నగారి స్నేహితుడు. మీ నాన్నగారు యుగంధర్లు చిన్ననాటి స్నేహితులు. మీ నాన్న స్నేహం కోసం ప్రాణం అయినా సంతోషంగా ఇస్తారు. కానీ ఆ యుగంధర్ ప్రాణం తీసే వ్యక్తి. మీ నాన్నకి ప్రాణం పోయడం తెలుసు. కానీ వాడికి ప్రాణం తీయడం తెలుసు. ఈ విషయం మీ నాన్నగారికి తెలియదు. తెలియక నీ పుట్టినరోజు సందర్భంగా అతన్ని, అతని ఫ్యామిలీని ఆహ్వానించారు. నేను మీ కంపెనీలోనే పనిచేసేవాడిని. నాకు మీ బాబాయ్ మంచి స్నేహితుడు. ఆ స్నేహబంధంతోనే నాకు మీ నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు. ఆ యుగంధర్ వాడి కొడుకు దినేష్ మీ కోట్ల ఆస్తి మీద ఆశపడ్డారు. ఎలాగైనా దక్కించుకోవాలి అని చాలా కుట్రలు చేశారు. ఆ విషయం మీ తాతగారు ఫణీంద్రవర్మ గారికి తెలిసింది. తర్వాత ఆ విషయం నాతో చెప్పారు. అప్పటి నుండి మేము ఆ దుర్మార్గుల మీద ఒక కన్నేసి ఉంచాము. ఇక ఆ క్షణం నుండి వాళ్ళు వేసే ప్లాన్స్ అన్నీ తిప్పికొట్టేవాళ్ళం. కానీ వారి గురించిన నిజం మాకు తెలిసింది అన్న విషయం వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడ్డాము. నాన్న ఒక్క నిమిషం, ఆ యుగంధర్ నాన్న స్నేహితుడు అని చెప్పారు కదా, మరి అతనికి అంత పెద్ద కొడుకు ఉన్నాడా అని అడిగింది గీత అనుమానంగా. నిజమే, యుగంధర్కి అంత పెద్ద కొడుకు ఉన్నాడు. ఎలా నాన్న? అతడు నాన్న చిన్ననాటి ఫ్రెండ్స్ అని చెప్పారు కదా మీరు అని అడిగింది గీత. నిజమే, కానీ వాడు మీ నాన్న ఒకే వయసు వాళ్ళు. కానీ చిన్నప్పటి నుండే చెడు లక్షణాలున్న వాడికి అంత పెద్ద కొడుకు ఉండటం ఆశ్చర్యం లేదు అన్నాడు రఘురాం. అర్థమైంది నాన్న. దీన్ని బట్టే అర్థం అవుతోంది ఆ యుగంధర్ ఎంత దుర్మార్గుడు అని. మీరు చెప్పండి అని గీత అనేసరికి మళ్ళీ గతం చెప్పసాగాడు రఘురాం. అలా ఆ దేవుని దయ వల్ల ఎవరికీ ఏమీ కాకుండా కాపాడుకుంటూ రావడంతో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు అంతవరకు. ఈ విషయం మీ నాన్నగారికి చెబితే నమ్మలేదు. అటువాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరినీ ఏమీ చేయలేకపోయాని అని వాడి కోపం తారాస్థాయిని మించింది. దాని ఫలితం నీ పుట్టినరోజు నాడు అందరి చావుకి ముహూర్తం పెట్టాడు వాడు. బయట నుండి ఏమీ చెయ్యలేక ఇంట్లోనే ఉండి అనుకున్నది చెయ్యాలి అని అనుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. ఫలితం వచ్చింది. అది నీ పుట్టినరోజు వంకతో ఇంట్లోకి అడుగుపెట్టాడు. వాడిని చూసిన మీ తాతగారు కోపంతో రగిలిపోయారు. కొడుకుకి వాడి గురించి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది అని అనుకుంటూ నన్ను పిలిచి వాడిని ఒక కంట కనిపెట్టుకొని ఉండమన్నారు. నేను అలాగే వాడిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నాను. కానీ వాడికి అనుమానం వచ్చిందనుకుంటా.
అందుకే మరిక ఏ ప్లాన్లు వేయకుండా మౌనంగా ఉన్నాడు ఆ రోజు. వాడు కామ్‌గా ఉన్నాడు కదా అని, ఇక ఏ ప్రమాదం ఉండదులే అని మీ తాతగారు నన్ను పిలిచి నాకు వేరే పని అప్పచెప్పారు. అదే వాడికి మంచి అవకాశం అయింది. వాడి పని సులువుగా అవ్వడానికి దారయింది. కాదు, వాడే అలా అవకాశం వచ్చేలా చేసుకున్నాడు. అలా అనేకన్నా సృష్టించుకున్నాడు అనొచ్చు. వాడి మౌనం వెనక ఇంత ఉందని మేము ఊహించలేదు. వాడి మనుషుల చేత మీ తాతగారికి ఫోన్ చేయించి, ఆఫీసులో ఎవరో చనిపోయారు అని తొందరగా రమ్మని అబద్ధం చెప్పించాడు. దాంతో మీ తాతగారు ఆయనకు కుదరక వాడి వల్ల ప్రమాదం లేదనుకు. Thanks for watching. Like, share and subscribe my channel.